ఓకే. మీ పేరు? నా పేరు రామ్ కుమార్. ఏం చేస్తుంటారు? నేను పాలిటిక్స్తో తిరిగినలే. పాలిటిక్స్ అది ఇప్పుడు చెప్పండి. ఈ మొత్తం స్టేట్ వైడ్ నేషనల్ వైడ్ అంతా చూసిన లీడర్లని. అయితే పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఆడవాళ్ళకి ప్రభుత్వాలు ఇప్పటిదాకా ఎప్పుడు ఏం చేయలే. ఇలా చరిత్రలా, ఇలా దేశ చరిత్రలా 75 సంవత్సరాల స్వతంత్ర చరిత్రలా ఇప్పటిదాకా లేడీస్ గురించి ఎవడో ఏం చేయలే. ప్రభుత్వాలు చేయాల్సినవి ఏంది? పబ్లిక్ని పట్టించుకోవాలి. పబ్లిక్ని పట్టించుకోవడం ఏంది? సర్వీస్ అంటే ఏంది? ఇదే 500 గ్యాస్ ఇవ్వడం, ఉపాధి కల్పించడం, స్కిల్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ సెంటర్లు పెట్టడం, లేకపోతే వీళ్ళకి నాలెడ్జ్ ఇవ్వడం, లేకపోతే ప్రభుత్వాలు ఏదైనా చిన్నపిల్లలు స్కూటీలు ఇవ్వడం కాదు. స్కూటీలు ఎవరికి ఇవ్వాలి? లాలీపప్పులు ఇవ్వాలి వీళ్ళు. స్కూటీలు కాదు ఇవ్వాల్సినవి. అలాగే ఏమైనా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, ఉపాధి కల్పించే వ్యవస్థలు, ఏదైతే ఎకనామికలీ బ్యాక్వర్డ్స్ ఉన్న ఓసీ వాళ్ళు ఉంటారో ఓసీలలో కూడా కులాల ప్రాతిపదికన తీసుకున్న SC/ST మైనారిటీ రిజర్వేషన్లు కాకుండా ఓసీలు ఏవైతే ఉన్నాయో ఓసీల్లో ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వీలయ్యే అందుబాటులో ఉండే విధంగా వాళ్ళకి ఏదైనా పనికొచ్చే సర్వీస్ మోటివ్ అంటే వాళ్ళకి నాలెడ్జ్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఉపాధి రూపకల్పన ఇలాంటివి చేయాలి. బస్ ఫ్రీ ఇచ్చారు ఓకే, గ్యాస్ ఫ్రీ ఇచ్చారు ఓకే, హాస్పిటల్స్ ఇచ్చారు ఓకే. ఇవి సర్వీస్ ఓరియంటెడ్, దీన్ని చేయొచ్చు. స్కూటీలు ఇస్తా, లాలీపప్పులు ఇస్తా, ఇవన్నీ వేస్ట్. స్కూటీలు ఎవరికి ఇవ్వాలి? వాళ్ళు కింద పడుతుంటారు, లేపుకుంటారు, పెద్దోళ్ళు వాళ్ళ ఇంట్లో కొనుక్కుంటారు బండ్లు. అది కాదు కదా సబ్జెక్టు. దేశ సేవ అంటే, రాష్ట్ర సేవ అంటే ఏంది? ఉపాధి కల్పించడము, ఉపాధి ప్రోత్సహించడము, మహిళలకు స్వేచ్ఛనివ్వడము. ఈ బంగారు తెలంగాణలో ఉద్యమాలు ఇప్పుడు ఏవైతే పోలీస్ స్టేషన్లు ఇలా చేతిలోకి తీసుకోవడము, ఈ ప్రైవేట్ సెక్టర్ ఏదైతే ఉందో వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించడము, ఇలాంటివి చేయాలి పనులు. మీరు అన్నారు కదా తెలంగాణ గవర్నమెంట్ బీఆర్ఎస్ వచ్చినప్పుడు తెలంగాణ ఉద్యమకారులను ఎవరిని పట్టించుకోలేదు, ఇప్పుడు మేము పట్టించుకుంటామని కాంగ్రెస్ అన్న మన రేవంత్ రెడ్డి గారు. దాని మీద మీరేమంటారు? నేను చెప్తా. యాక్చువల్గా ఇది ఏంటంటే చెప్తా, ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి కాక. ఇది ఏంటంటే ఉద్యమకారులను కేసీఆర్ పెట్టినప్పుడు ఉద్యమ పార్టీకి ఉంచాలి. ఉద్యమ పార్టీకి ఉంచకుండా ఏం చేసిండు? రాజకీయ పార్టీ కింద చేసిండు. పనికి మాలిన సన్నాసులందరినీ తీసుకొచ్చి కబ్జాలు, సెటిల్మెంట్లు ఇప్పుడు కూల్చేశారు. రాష్ట్రాన్ని కూల్చేశారు. ఉన్న ఫ్యాక్ట్ ఇది. నేను మాట్లాడుతుంది ఫ్యాక్ట్. ఇప్పుడు వీళ్ళేంది? ఇప్పుడు ఏదో ఒకటి పబ్లిక్లా సరే మంచి వచ్చాడో కాంగ్రెస్ పార్టీ వచ్చింది, ఆయన ఉద్యమకారులను దగ్గర తీస్తా అంటున్నాడు. దీని మంచి విషయమే కదా, వి షుడ్ అప్రిషియేట్, అంతే కదా. ఏం చేయాలి? ఉద్యమకారుల గురించి ఏమైనా చేస్తారా? చేయాలి. ఉద్యమకారుల మీద కేసులు ఎత్తేసి వాళ్ళు స్వేచ్ఛగా బతికితే అదే 10 లక్షల చాలు. ఊరికెళ్ళి కోట్లకు పోయి, పేసీలకు పోయి ఆడ నుంచుని వీడు పాపం వీళ్ళ సొంత జీవితాలు వదిలిపెట్టి రాష్ట్రం గురించి, దేశం గురించి పోరాటం చేసిన మా గొప్ప వ్యక్తులు వీళ్ళంతా. వాళ్ళ మీద ఉన్న కేసులు ఎత్తేసి వాళ్ళు స్వేచ్ఛ ఉంటే వాళ్ళ బాధకు వాళ్ళు హ్యాపీగా ఉంటారు. వీళ్ళు చేసేది ఏముండదు. ఈ ప్రభుత్వాల గురించి మనకు అన్నీ తెలిసినవే. అది చరిత్ర. ఇది చరిత్ర, వాస్తవికత ఇది.